కృష్ణుని పూజించాలన్నా మొదట గోవును పూజించాకే ఆయన్ని పూజిస్తే ఆయన సంతోషపడతాడని చెప్పారు. చాలా ఆనందం అనిపించింది. అంటే కృష్ణుడు కూడా సాక్షాత్ జగద్గురువు అయ్యింది, విష్ణు అవతారం అయ్యింది. ఆయన చెప్పడం ఉద్దేశం ఏంటంటే గోవులు అంత ముఖ్యం అని చెప్పేసి. అందుకే మనం గో పూజ, గో పోషణ, గోసేవ ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి, తరచూ చేస్తూ ఉండాలి. పోషణ అంటే ఇక్కడ చూసారు, ఈ జియాగూడ గోశాల మనం ఎందుకు ఎక్కువ స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేస్తున్నామంటే, ఈ రంజాన్ ఉంది కదా, ఈ రంజాన్లోనే దాదాపు 500-600 గోవులు వచ్చాయి. నిన్న మొన్న కలిపి దగ్గర 200 గోవులు వచ్చాయి అన్నమాట. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయంటే ఈ కబేళాకి వెళ్తున్నాం. వాటిని మన గోభక్తులు రక్షించడం, వాళ్ళని తీసుకురావడం. ఇక్కడ ఈ జియాగూడ గోశాల ఒక్కటే తీసుకుంటారు, ఏ గోశాల వాళ్ళు తీసుకురావడం అన్నమాట. అందుకే ఇవన్నీ మనం ఎలాగో గోసేవ అంటే ఏదో ఎప్పుడో వారానికో